శ్రీరాముడు లేనిది ఏదైనా తనకి అమూల్యమైనది కాదంటూ సీతాదేవి ఇచ్చిన ఎంతో విలువైన ముత్యాలహారాన్ని తెంపి అందులో ఉన్న ఒక్కొక్క ముత్యంలోనూ తన ఆరాధ్య దైవం శ్రీరాముడు ఉన్నాడా లేడా అని హనుమంతుడు ముత్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా కొరకడం ప్రారంభించాడు. సభలో ఉన్న వారంతా మరి నీలో ఉన్నాడా శ్రీరాముడు అంటూ హనుమంతుడిని ప్రశ్నించిన వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా హనుమంతుడు తన శరీరాన్ని చీల్చి తన హృదయంలో కొలువై ఉన్న సీతారాముల్ని సభలో ఉన్న వారందరికీ చూపించాడు. లంకలో రావణుణ్ణి సంహరించి 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకుని అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన సభలో ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు శ్రీరాముడికి పరమభక్తుడైన హనుమంతుడికి సభలో ఉన్న వారంతా చేతులెత్తి నమస్కరించేలా చేసింది. చిన్నప్పటి నుండి మనం ఈ కథని ఎన్నోసార్లు వినే ఉంటాం, కానీ వాల్మీకి రామాయణంలో ఈ కథకి సంబంధించిన ప్రస్తావన అస్సలు లేనేలేదు. ఇలా వాల్మీకి రామాయణంలో లేనప్పటికీ ఎంతగానో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కథల్ని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు చెప్పిన ఈ కథ మీరు మొదటిసారిగా ఎక్కడ విన్నారో మీకు గుర్తుంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. శివుడి నుండి వరంగా పొందిన శివధనుస్సుని ఒంటి చేత్తో పైకెత్తి వింటినారిని ఎక్కించి దాన్ని ఎవరైతే పట్టి సంధిస్తారో వారికి తన కూతురి సీతనిచ్చి వివాహం జరిపిస్తానని జనక మహారాజు సీతా స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంతో భుజబలం కండబలం కలిగిన ఎందరో రాజులు సీతా స్వయంవరానికి విచ్చేశారు, కానీ వారిలో ఒక్కరు కూడా శివధనుస్సుని అంగుళం కూడా పైకెత్తలేకపోయారు. అంతలో విశ్వామిత్రుడితో సీతా స్వయంవరానికి వచ్చిన శ్రీరాముడు శివధనుస్సును అవలీలగా ఒంటి చేత్తో పైకెత్తి సంధించడానికి ప్రయత్నించగానే పెలపెలమని పెద్దగా శబ్దం చేస్తూ శివధనుస్సు 2 ముక్కలైంది. అంతకు ముందు రోజే పుష్పవాటికలో శ్రీరాముణ్ణి చూసిన సీతాదేవి స్వయంవరంలో శివధనుస్సును విరిచిన శ్రీరాముణ్ణి పూలమాలతో వరించింది. ఈ కథను కూడా చిన్నప్పటి నుండి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం, సినిమాల్లో కూడా చూసే ఉంటాం. వాల్మీకి రామాయణం బాలకాండం 66-67 అధ్యాయాల ప్రకారం జనకుడు తన రాజ్యంలో జరిగే యజ్ఞానికి విశ్వామిత్రుణ్ణి ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని మిథిల నగరానికి వెళ్ళాడు. యజ్ఞం ముగిసిన తర్వాత జనకుడు విశ్వామిత్రుడికి శివధనుస్సును చూపించి దాని విశిష్టతని, అది తన దగ్గరికి ఎలా వచ్చిందనే విషయాలన్నింటినీ వివరించాడు. అదంతా శ్రద్ధగా విన్న శ్రీరాముడు విశ్వామిత్రుడి ఆజ్ఞతో ఒంటి చేత్తో శివధనుస్సును పైకెత్తి వింటినారిని సంధించడానికి ప్రయత్నిస్తూ ఉండగా శివధనుస్సు 2 ముక్కలైంది. పరాక్రమవంతుడికే అయోనిజ సీతాదేవినిచ్చి వివాహం జరిపించాలన్న జనకుడి కోరిక నెరవేరింది. దాంతో జనకుడు శ్రీరాముడే సీతాదేవికి సరైన వరుడని నిర్ణయించుకున్నాడు. సీతా స్వయంవరం జరగడం, అందులో సీతాదేవి శ్రీరాముడిని వరించిన కథంతా తులసీదాస్ రాసిన రామచరితమానస్లోనిది. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన వెంటనే జనకుడు తన మనసులోని మాటను విశ్వామిత్రుడికి వివరించి దశరథుడిని, అతడి పరివారాన్ని, బంధుమిత్రులందరినీ మిథిలా నగరానికి ఆహ్వానించి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిపించాడు. వివాహమైన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా మనకి గుర్తొచ్చేది వచ్చే అతిథులకు విందు ఏర్పాట్లు ఎలా చేయాలా అని. దానికి ఒకే ఒక్క సొల్యూషన్, ఝాన్సీ క్యాటరర్స్. వెజ్ నుండి నాన్ వెజ్ వరకు నోరూరించే ఎన్నో వెరైటీలతో, సాధారణంగా ఆహ్వానించే మంచి స్టాఫ్తో ఫంక్షన్ కి వచ్చిన అతిథులంతా తృప్తిగా భోంచేసి వెళ్లేలా చూసుకుంటుంది ఝాన్సీ క్యాటరర్స్. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగబోతుందా? అయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఝాన్సీ క్యాటరర్స్ని సంప్రదించండి. సీతాదేవి లక్ష్మణ రేఖను దాటకపోయి ఉంటే రావణుడు సీతాదేవిని అపహరించేవాడు కాదు, రామరావణ యుద్ధం జరిగేది కాదు అన్న ఈ మాట ఎన్నోసార్లు మనం వినే ఉంటాం. వాస్తవానికి వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అన్న ప్రస్తావనే లేదు. భవతి భిక్షాందేహి అంటూ దుష్టబుద్ధితో రావణుడు ఓ సాధు సన్యాసి వేషం ధరించి దండకారణ్యంలోని ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న సీతాదేవి దగ్గరికి వచ్చి భిక్షను అర్థించాడు. బలపరాక్రమాల్లో ఇంద్రుడితో సమానమైన వాడు, బ్రహ్మజ్ఞానం కలవాడైన 10 తలల రావణాసురుడు లక్ష్మణ రేఖకు భయపడి ఆ గీత దాటి బయటకు రాకపోతే సీతాదేవిని శపిస్తాననడం ఓ కట్టు కదా. అసలిది వాల్మీకి రామాయణంలో లేనేలేదు. వాల్మీకి రామాయణం అరణ్యకాండం 45వ అధ్యాయం ప్రకారం రాముడు ఆపదలో ఉన్నాడని భావించిన సీతమ్మ రాముణ్ణి రక్షించడానికి వెళ్ళమని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తుంది. అంతకుముందే సీతమ్మ రక్షణ బాధ్యతని శ్రీరాముడు లక్ష్మణుడికి అప్పగించాడు కాబట్టి సీతాదేవిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నిరాకరించి మహాపరాక్రమవంతుడైన శ్రీరాముడికి ఎవరూ ఎలాంటి ఆపద తలపెట్టలేరని లక్ష్మణుడు సీతాదేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ సీతమ్మ లక్ష్మణుడి మాటల్ని పట్టించుకోకుండా అనరాని మాటలతో లక్ష్మణుణ్ణి తీవ్రంగా నిందిస్తుంది. సీతాదేవి మాటలకు చలించిపోయిన లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి లక్ష్మణ రేఖను గీయకుండానే
అయిష్టంగా సీతాదేవిని అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టి శ్రీరాముణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అదే అదునుగా భావించిన రావణుడు సాధు సన్యాసి వేషం ధరించి భవతీ భిక్షాందేహి అంటూ ఒంటరిగా ఉన్న సీతాదేవి దగ్గరికి వచ్చి భిక్షను అర్థించాడు. ఆ కాలంలో సాధు సన్యాసుల్ని శివస్వరూపంగా భావించేవారు కాబట్టి సాధు రూపంలో ఉన్నది ఓ రాక్షసుడని తెలియని సీతాదేవి సాధువుని తమ ఆశ్రమంలోకి ఆహ్వానించి తమ దగ్గరున్న కందమూల ఫలాలు సాధువుకిచ్చి అతిథి మర్యాదలు చేసింది. అలా సీతాదేవిని అపహరించిన రావణుడు లక్ష్మణ రేఖను దాటనూ లేదు, లక్ష్మణుడు లక్ష్మణ రేఖను గీయనూ లేదు. సీతాదేవి లక్ష్మణ రేఖను దాటిన కథ బెంగాల్ వెర్షన్ కృతివాస రామాయణంలో సృష్టించబడింది. రాముడు ఒక బాణం వేస్తే దానికి దీటుగా రావణుడు 10 బాణాలు వేస్తున్నాడు. ఇలా రామరావణ యుద్ధం హోరాహోరీగా కొనసాగుతూనే ఉంది. ఎంతసేపైనా రావణుడు మరణించకపోవడంతో విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్లి తన అన్న రావణుడి ప్రాణం అతడి నాభికి కింద భాగంలో ఉన్న అమృత బాణంలో ఉందని చెప్పి రావణుడి నాభికి కింద భాగంలో బాణాన్ని సంధించమని విభీషణుడు శ్రీరాముడికి సలహా ఇస్తాడు. అది విన్న శ్రీరాముడు నాభికి కింద భాగంలో బాణాన్ని ప్రయోగించడం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి యుద్ధంలో ఓడిపోయినా సరే నాభికి కింద భాగంలో బాణాన్ని ప్రయోగించనంటాడు శ్రీరాముడు. అది గమనించిన హనుమంతుడు తన తండ్రి వాయుదేవుణ్ణి ప్రార్థించి లోక కళ్యాణం కోసం రావణుణ్ణి సంహరించడానికి శ్రీరాముడికి సహకరించమని వాయుదేవుణ్ణి కోరాడు. రావణుడి ఛాతికి గురిపెట్టి శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించిన వెంటనే వాయుదేవుడు దాని గమనాన్ని రావణుడి నాభి వైపు మార్చాడు. రావణుడి నాభికి కింద ఉన్న అమృత బాండానికి బ్రహ్మాస్త్రం తగిలి రావణుడు మరణిస్తాడు. కానీ వాల్మీకి రామాయణంలో అమృత బాండం ప్రస్తావన లేనేలేదు. ఇప్పుడు చెప్పిన ఈ కథ అద్భుత రామాయణంలోనిది. వాల్మీకి రామాయణం యుద్ధకాండం ప్రకారం రామరావణ యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన అగస్త్యుడు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే శ్రీరాముడని రాముడు తెలుసుకోవాలని రాముడిలోని నారాయణ తేజస్సును బయటకు తీసుకురావడానికి అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అగస్త్యుడు చెప్పినట్టే రాముడు ఆదిత్య హృదయాన్ని స్మరించి రావణుడిపై బాణాల్ని సంధించాడు. అలా శ్రీరాముడు సంధించిన బాణానికి రావణుడి తల తెగిపడి దాని స్థానంలో మరొకటి కొత్తగా పుట్టుకొచ్చేది. ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండడంతో శ్రీరాముడు రథసారథి మాతలి రావణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైందని రాముడికి గుర్తు చేశాడు. వనవాసంలో అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు రావణుడిపై ప్రయోగించిన వెంటనే బ్రహ్మాస్త్రం రావణుడి గుండెల్ని చీల్చుకుంటూ దూసుకుపోవడంతో రావణుడు మరణించాడు. బ్రహ్మ నుండి చావు లేకుండా వరాన్ని పొందిన రావణుడు మళ్ళీ బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు. రావణుడి ముందు ప్రత్యక్షమైన బ్రహ్మని తన మరణం ఎవరి వల్ల సంభవిస్తుందో చెప్పమని కోరుకుంటాడు. కౌసల్యాదేవి గర్భంలో జన్మించేవాడి చేతిలోనే రావణుడి మరణం సంభవిస్తుందని బ్రహ్మ భవిష్యవాణిని వినిపించాడు. లంకలో రావణాసురుణ్ణి కలవడానికి వచ్చిన నారదుడు కౌసల్య దశరథుల వివాహం ఇదివరకే నిశ్చయమైందని మరో 5 రోజుల్లో వారి వివాహం జరగబోతుందని ఒకవేళ కౌసల్య దశరథుల వివాహం జరిగితే నారాయణుడు వారి ఇంట మానవుడిగా జన్మించి రావణుణ్ణి సంహరిస్తాడని నారదుడు రావణుడితో అన్నాడు. అది విన్న రావణుడు తన సైన్యంతో ఆగమేఘాలపై వెళ్లి పడవలో ప్రయాణిస్తున్న దశరథుడిని అతడి బంధువులందరినీ పడవతో పాటు యమునా నదిలో ముంచేశాడు. కానీ దశరథుడు అతడి మంత్రి సుమంత్రుడు ఎలాగోలా తప్పించుకుని ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. దశరథుడు బతికే ఉన్నాడన్న విషయం తెలియని రావణుడు ఉత్తర కోసల రాజ్యంపై దాడి చేసి కౌసల్యాదేవిని అపహరించి ఒక పెట్టెలో పెట్టి బంధించాడు. ఆ పెట్టెని 7 సముద్రాల అవతల విడిచిపెట్టమని చెప్పి ఆ పనిని ఒక మొసలికి అప్పగించాడు. ఇంద్రుడు మొసలిగా మారి పెట్టెని తీసుకెళ్తున్న మొసలితో పోరాడడంతో మొసలి ఆ పెట్టెని విడిచిపెట్టేసింది. వెంటనే దశరథుడు అతడి మంత్రి సుమంత్రుడి సహాయంతో ఆ పెట్టెను ఒడ్డుకి చేర్చి కౌసల్యాదేవిని రక్షించాడు. నారదుడు కౌసల్య దశరథుల వివాహాన్ని రహస్యంగా జరిపించి కొంతకాలం పాటు వారిని అడవిలోనే దాచి ఉంచాడు. కౌసల్య దశరథుల వివాహానికి సంబంధించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఎక్కడా కనిపించదు. కానీ ఇప్పుడు చెప్పిన ఈ కథంతా ఆనంద రామాయణంలోనిది. హనుమంతుడి లేని రామాయణాన్ని అసలు మనం ఊహించనేలేము. శ్రీరాముడి ఆజ్ఞతో ఒక్క దూకులో లంకని చేరిన హనుమంతుడు లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చాడు. రామరావణ యుద్ధంలో మూర్చిపోయిన లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి సంజీవని కోసం వెళ్లిన హనుమంతుడు ఎన్నో కష్టాల్ని అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడు. సంజీవని తేవడం కోసం హనుమంతుడు వెళ్ళాడని తెలిసిన రావణుడు హనుమంతుడిని ఎలాగైనా అడ్డుకోమని కాలనేమి సహాయాన్ని కోరాడు. దాంతో కాలనేమి ఓ మహర్షిలాగా వేషం ధరించి ఓ మాయా సరస్సుని దాని ఒడ్డున ఓ ఆశ్రమాన్ని సృష్టించాడు. గాలిలో ద్రోణగిరి పర్వతం వైపు వెళ్తున్న హనుమంతుడిని మహర్షి వేషంలో ఉన్న కాలనేమి ప్రార్థించి
తన ఆతిథ్యాన్ని స్వీకరించమని అర్థించాడు. కానీ రామకార్యంపై వెళ్తున్న హనుమంతుడు అందుకు నిరాకరించాడు. మహర్షి వేషంలో ఉన్న కాలనేమి ఎంతకీ పట్టు విడవకుండా కనీసం సరస్సులో స్నానం చేసి కొంతసేపు తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని హనుమంతుణ్ణి కోరాడు. హనుమంతుడు అందుకు అంగీకరించి స్నానం చేయడానికి సరస్సులోకి దిగిన వెంటనే కాలనేమి ఒక మాయా మొసలిని సృష్టించి నీటిలోకి వెళ్లి హనుమంతుడిని అంతం చేయమని మొసలిని ఆదేశించాడు. కాలనేమి ఆదేశంతో హనుమంతుడిపైకి వెళ్లిన మొసలిని హనుమంతుడు ఒకే ఒక్క గుద్దుతో చంపేశాడు. మొసలిగా ఉన్న అప్సరసకి హనుమంతుడి స్పర్శతో శాప విమోచనం కలిగిన వెంటనే అప్సరస హనుమంతుడికి నమస్కరించి కాలనేమి కుట్రనంతా హనుమంతుడికి వివరించింది. రామకార్యానికి అడ్డు తగిలిన కాలనేమిని హనుమంతుడు గట్టిగా పట్టుకుని అమాంతం గాలిలో పైకి లేపి గిరగరా తిప్పి విసరడంతో కాలనేమి లంకలో ఉన్న రావణుడిపై పడ్డాడు. ఈ కథ మనకి వాల్మీకి రామాయణంలో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఈ కథ వ్యాసుడు రాసిన ఆధ్యాత్మ రామాయణంలోనిది. రామాయణం అంటే శ్రీరాముడి జీవితాన్ని మన ముందుంచిన ఓ అద్భుత కావ్యం. బ్రహ్మ ఆదేశంతో నారదుడు శ్రీరాముడి గాథను వాల్మీకి చెప్పడంతో వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రామాయణాన్ని వారికి అర్థమైన దాన్ని బట్టి రామాయణంపై మరింత ఆసక్తిని కలిగించడానికి ఎవరికి నచ్చినట్టు వారు ప్రజలకు వివరించేవారు. అలా తరతరాలుగా ఒకరు మరొకరికి చెప్పేటప్పుడు వాల్మీకి రామాయణంలో లేని ఎన్నో కథలు కొత్తగా పుట్టుకొచ్చాయి. అప్పట్లో టీవీలు కానీ సినిమాలు కానీ మొబైల్స్ కానీ లేకపోవడం వల్ల రామాయణ మహాభారతాలే ఆ కాలంలో వాళ్ళకి పెద్ద కాలక్షేపం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా వాల్మీకి రామాయణంలో లేని ఓ కొత్త కథ మనకు వినబడుతూనే ఉంటుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 350కి పైగా రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో లేని మీకు తెలిసిన కథలేంటో కామెంట్ చేయండి. రామాయణ మహాభారత ఫుల్ ఎపిసోడ్స్ని త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.